వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జానులపాలెం గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు. వినుకొండలో పోలీసుల కవాతు. వినుకొండ మండలం లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, వినుకొండ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం మహతి న్యాయవాదులతో కలిసి జానులపాలెం గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు KSMV నాయుడు అధ్యక్షత వహించగా న్యాయమూర్తి ఎం మహతి ప్రసంగించారు. ఘన పదార్థాల వ్యర్థాల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. పొడి వ్యర్థాలు, తడి వ్యర్థాల గురించి అవగాహన కల్పించారు. వంటింటి నుంచి, గార్డెన్ నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారాన్ని మొత్తం తడి వ్యర్థాలుగాను, శానిటరీ వేస్ట్ ఇంట్లోనే ప్రమాదకరమైన వ్యర్థాలుగా ఎలా వేరువేరుగా విభజించాలో వివరించారు. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ ను ఎలా రీసైక్లింగ్ చేయాలో వివరించారు. వ్యర్థాలను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇలా చేయడం వలన పరిసరాల పరిశుభ్రతతో పాటు తక్కువ కాలుష్యం, పర్యావరణ అనుకూలమైనదిగా ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సందర్భంగా వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో అల్లర్లు గాని, గొడవలు గాని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని పల్నాడు జిల్లా క్రైమ్ అడిషనల్ DSP రాజశేఖర్ తెలియజేశారు. పట్న CI సాంబశివరావు పోలీస్ సిబ్బందిని కలుపుకొని పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎక్కడైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సహించేది లేదన్నారు. అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరూ గుంపులుగా ఉండకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలెవరు అనవసరంగా గ్యాదర్ అవ్వకుండా చర్యలు పోలీసులు తీసుకోవడం జరుగుతుంది. ఆ భాగంగానే కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజు అంటే బుధవారం వరకు అన్ని షాప్స్, హోటల్స్, అలాగే రెస్టారెంట్లు అన్ని మొత్తం క్లోజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందరికీ కూడా ఈ సందర్భంగా ఇంటిమేట్ చేయడం జరిగింది. అన్ని షాప్స్కి, అన్ని హోటల్స్కి, అన్ని సంఘాలకి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పారు. వాటిని అమలు చేసే క్రమంలోనే మేమందరూ కూడా రోజుల మీద తిరుగుతూ ఉన్నాము. ఎవరైనా కౌంటింగ్ చేస్తే చేయిస్తున్నాము. దానికి ప్రజలందరూ కూడా సహకరించి కౌంటింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా గ్రామంలో శాంతి భద్రతను పరిరక్షించడానికి పోలీసులు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరూ వినుకొండ నియోజకవర్గంలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి GV ఆంజనేయులు మంచి మెజార్టీతో గెలుపొందాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ అయిన తన్నీరు ఆంజనేయులు, ఆయన కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్నంలోని ఏనుగుపాలెం రోడ్డులో గల అంకాలమ్మ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఫలితాలలో TDP అభ్యర్థి GV ఆంజనేయులు భారీ మెజార్టీతో విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన్నీరు ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో TDP పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలానే ఆలయ ఆవరణలో మోకాలపై నిలబడి మొక్కులు తీర్చుకున్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.